తిరుపతి నారాయణ సిపిఐ జాతీయ కార్యదర్శి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాను. న్యాయ వ్యవస్థను ధ్వంసం చేసే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఆర్ఎస్ఎస్ వ్యక్తుల్ని గవర్నర్లుగా చేసి రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లదే పెత్తనంలో మారింది. గవర్నర్ల నిర్ణయాలపై పలు రాష్ట్రాల సీఎంలు కోర్టును ఆశ్రయించారు. గవర్నర్ల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. సుప్రీంకోర్టు తీర్పును ఉపరాష్ట్రపతి ఆక్షేపించడం సరైన పద్ధతి కాదు. ఫీజు రియంబర్స్మెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఫీజు రియంబర్స్ ఆలస్యం ప్రభుత్వ క్రిమినల్ చర్యగా భావించాలి. లక్షల మంది విద్యార్థుల గొంతులోకి ప్రయత్నం చేస్తున్నారు. చేతులెత్తి జోడిస్తున్నాను. ఘోషాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దు. హైడ్రామా సృష్టించి భక్తుల మనోభావాన్ని దెబ్బతీయొద్దు. టీటీడీపై రాద్ధాంతం మానుకోండి. రాజకీయ రాద్ధాంతం జరిగితే టీటీడీ ప్రతిష్ట దిగజారే అవకాశం ఉందన్నారు. ఈరోజే అంటే నిన్న భారత ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన చాలా ఘోరమైన రిమార్కు సవాలు న్యాయ వ్యవస్థ పని చేశాడు. మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో 5 వ్యవస్థలు ఉంటాయి, సంస్థాగత వ్యవస్థలు వ్యవస్థీకృతమైంది. అందులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒకటి, జ్యుడిషియరీ ఒకటి, సిబిఐ, ఎలక్షన్ కమిషన్, నీతి ఆయోగ్. ఈ 5 స్టాట్యుటరీ బాడీస్. వారి జోలికి ఊరు పోవడానికి వీళ్ళు ఏ గవర్నమెంట్ వచ్చినా. అట్లాంటి దాన్ని ఇప్పుడు ఆ వ్యవస్థ మధ్య యుద్ధం వచ్చేసింది. మన రాజ్యాంగం ఏంటి? సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ మంది లౌకిక వ్యవస్థ. అది అంబేద్కర్ రూపొందించినప్పుడే రాజ్యాంగం రూపొందించినటువంటి లౌకిక వ్యవస్థ. అలాంటి లౌకిక వ్యవస్థని దెబ్బకొట్టే పద్ధతుల్లో అనేక అంశాలు జరుగుతూ ఉన్నాయి. వివాదం ఏమొచ్చింది? వక్ఫ్ బిల్లు పైన, తర్వాత గవర్నర్స్ పరిపాలన పైన ఒక సమస్య వచ్చింది. గవర్నర్స్ అనేది నామినేటెడ్ బాడీస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడినట్టు రాష్ట్ర ప్రభుత్వం. ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఒక తీర్మానం చేస్తే అది ప్రజలకు సంబంధించిన తీర్మానమే కదా. దాన్ని ఒక దఫా 2 దఫాలు క్లారిఫై అడగదు తప్ప 3వ దఫా కంపల్సరీగా అంగీకరించాల్సిందే. అది వస్తున్నటువంటి అనువాయితీ. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చి మొదలుకొని ఆర్ఎస్ఎస్ వాళ్ళని తీసుకెళ్ళి గవర్నర్స్గా అపాయింట్ చేస్తూ ఉంది. వాళ్ళు బీజేపీ వ్యతిరేక రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వాలు ఎక్కువ ఏడిపించడం వాళ్ళ పని. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కదా, దాని తీర్మానాలను ఆమోదించాలని కనీస గౌరవం కూడా లేదు. అది కేరళలో అట్లా జరిగింది, తమిళనాడులో అట్లా జరిగింది, పశ్చిమ బెంగాల్ అట్లా జరిగింది. ఇతర రాష్ట్రాలు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు కాకుండా వ్యతిరేకంగా ఇట్లా చేస్తూ ఉన్నారు. ఇది రాజ్యాంగబద్ధం కాదని చెప్పేసి సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది. కేరళ చీఫ్ మినిస్టర్ పోయినాడు, తమిళనాడు చీఫ్ మినిస్టర్ పోయాడు. అప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన వెంటనే మీకు కాలనీతో ఉండాలి కదా, 3 నెలల లోపల 3 నెలల వరకే టైం తీసుకోవాలా, ఆ తర్వాత మీరు ఆమోదించాల్సిందే. నిరంతరం దాన్ని పెండింగ్లో పెట్టడం అనేది ప్రజా సమస్యల్లో ఇమిడీకృతమైనటువంటి తీర్మానం. అది ఎలక్టెడ్ గవర్నమెంట్ పంపించేటువంటి తీర్మానం, ప్రజలకు ఉపయోగపడే తీర్మానం. అది దాన్ని నిరంతరం పెండింగ్లో పెట్టడం అనేది సాధ్యం కాదు. 3 నెలల లోపల పరిష్కారం చేయాల్సిందే. అది గవర్నర్కి వర్తిస్తుంది, రాష్ట్రపతికి వర్తిస్తుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని రాజ్యాంగ వ్యతిరేకం ఎక్కడుంది? రాజ్యాంగంలో మనకున్న కాన్స్టిట్యూషన్లో రూపొందించిన రూల్స్ ప్రకారమే చెప్పింది తప్ప రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పలేదు. అందుకే సిపిఐ మేము దాన్ని సమర్థించాం. ఈ రాజ్యాంగం లోబడి కాకుండా రాజ్యాంగం ఇతర పద్ధతుల్లో కానీ తీర్పిచ్చుంటే అది విరుద్ధం, అంగీకరించడానికి వీల్లేదు. సుప్రీంకోర్టుకి ఎంత కదంటే అంగీకృత విషయాలను సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా, లోపాలు ఉన్నాయా లేవా అని చెప్పడమే సుప్రీంకోర్టు యొక్క బాధ్యత. అందుకని పొలిటికల్ పాలసీలు ఎప్పుడు తీసుకోవద్దు. ఈసారి కూడా ఏమైంది, రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి హక్కుల్లో ఎలక్టెడ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి హక్కులు కూడా ఉన్నాయి కదా. నామినేటెడ్ బాడీగా ఉన్నటువంటి గవర్నర్ తీసుకోవాల్సిన లా అన్డిసైడ్ ఆయన తీసుకుంటే అట్టు కుదురుతుంది. అందువల్ల కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి
లోపాలను సరిదిద్దడానికి లేదా కాన్స్టిట్యూషన్ అంగీకరించిన అంశాలని సరిగా అమలుపరచకుండా పోతే ఇంటర్వ్యూ అయ్యే శక్తి సుప్రీంకోర్టుకు ఉంటుంది. సుప్రీంకోర్టు కూడా ఈక్వల్ టు ది. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సాక్షాత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఛాలెంజ్ చేస్తున్నాడు. సుప్రీంకోర్టు రాజకీయాలు చేస్తూ ఉంది, అది చేయడానికి వీల్లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ధిక్కరిస్తారా, తర్వాత గవర్నర్ని ధిక్కరిస్తారా అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. ఇది ఎక్కడ విరుద్ధం? దీన్ని బట్టి అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆయన ఒక్క క్షణం కూడా పదవిలో ఉండడానికి వీల్లేదు. హీ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది ప్రెసిడెంట్షిప్. న్యాయ వ్యవస్థను క్వశ్చన్ చేస్తే న్యాయబద్ధంగా ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుని ఆయన వ్యతిరేకించినప్పుడు ఆయన ఉపాధ్యక్షులకు ఉండేటువంటి అర్హత లేదు. అంటే వాడు ఎక్స్ట్రా మాట్లాడుతుంటే అది కుదరదు. దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ రాజ్యాంగాన్ని కోల్చడానికి కొంతమంది తీవ్రవాదులు ప్రయత్నిస్తారని చెప్పేసి అలాంటి తీవ్రవాదుల్లో నక్సలైట్లని హతమార్చాలని చెప్పేసి పదే పిలిపిస్తూ ఉన్నారు. సార్ విప్లవ పోరాటానికి నమ్మినటువంటి నక్సలైట్లు వాళ్ళ పాలసీ వేరుగా ఉండొచ్చు. ఈ రాజ్యాంగం మాకు సంబంధం చెప్పేసి అది వాళ్ళ విధానం. కానీ మీరు రాజ్యాంగాన్ని ఆమోదిస్తామని చెప్పి రాజ్యాంగం పరిధులు తీసుకొని రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా ప్రధానమంత్రి కానీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ. ఎవరు ద్రోహులు? ఇప్పుడు ప్రజల చేత తొలగింపబడిన మీరు ద్రోహులుగా మిగిలిపోతున్నారు, మీరే తప్పులు చేస్తున్నారు. అన్నప్పుడు మిగతా వాళ్ళని భావాలు తేడా ఉండేవాళ్ళంతా అలాగే చంపాలని ప్రయత్నిస్తున్నారు. భావాలు తేడా ఉంటే భావాల ఘర్షణ పడతాయి, చర్చించుకోవచ్చు, పరిష్కారం చేసుకోవచ్చు. వినకుండా పోతే ఎవరి భావాలు వాళ్ళకు ఉంటాయి. లేదా అగ్రీ టు డిసగ్రీ, అది పాలసీ మనం చేస్తూ ఉంది. ఇప్పుడు లెటర్స్ అగ్రీ టు డిసగ్రీ కాదు, నా మాట ఎన్న వాళ్ళందరినీ ఖతం చేయాలని చెప్పేసి నేను బీజేపీ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. ఇప్పుడు రాజ్యాంగం చేత నిర్మించబడేటువంటి న్యాయ వ్యవస్థను కూడా ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఎక్కడికి పోతే దేశం? ఎవరు దీనికి జవాబుదారి? రాజ్యాంగం లేకపోతే మనం బతకగలమా? రాజ్యాంగం ఇది బైబిల్ లాంటిది, లేదంటే ఖురాన్ లాంటిది, లేదంటే మన భగవద్గీత లాంటిది. దాన్ని ధ్వంసం చేసి తట్టుకుంటుంది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండవది, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్. విద్యార్థులు ఒకప్పుడు ఫారిన్ పోతే 30-40 ఏళ్ల క్రితం విదేశాలకు పోతే అంతా బాగా బలిసిన కుటుంబాల నుంచే ఉండేవాళ్ళు. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, బాగా డబ్బులు ఉండేవాళ్ళు, వాళ్ళే ఆడికి పోయి చదువుకోవడం, వ్యాపారం చేసుకునేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చినాక ఇంజనీరింగ్ కాలేజెస్ విపరీతంగా పెట్టాడు. కోళ్ళఫారాల్లో కూడా ఇంజనీరింగ్ కాలేజీ పెట్టేశాడు. కొన్ని కాలేజీ పేర్లు కోళ్ళఫారం కాలేజ్ అంటారు దాన్ని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా పెట్టేశాడు. తర్వాత వైఎస్ రాజశేఖర్ వచ్చిన తర్వాత చదువుకున్న వాళ్ళకందరికీ ఫీజు రియంబర్స్ పెట్టేశాడు. దాంతో ఏమైంది? ఎస్సీస్, బీసీస్, బలహీన వర్గాలు, పేదవాళ్ళు అందరూ కూడా చదువుకోవడం, వాళ్ళు ఫారిన్ పోవడం వచ్చేసింది. లోన్స్ ఇస్తున్నారు వాళ్ళకి. ఇప్పుడు చూస్తే ఏ మూల పోయి చూసినా ఎస్సీస్, బీసీస్, వీకర్ సెక్షన్స్ కోకొల్లా కానీ కనిపిస్తారు. 30 ఏళ్ల క్రితం అది కాదు పరిస్థితి. అందువల్ల ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు పెట్టారు? సామాన్య ప్రజానీకం చదువుకోవడానికి అవకాశం కల్పించి ఫీజులు ప్రభుత్వం గట్రా చదువుకుంటా ఇచ్చారు. ఇప్పుడు ఫీజుల రియంబర్స్మెంట్ ఎంత పరిస్థితిగా మారింది. ఇప్పుడు సకాలంలో వాళ్ళ ఫీజులు ఇవ్వరు, రియంబర్స్మెంట్ చేయరు. చాలా కాలేజెస్, ముఖ్యంగా నర్సింగ్ కాలేజీలు, చిన్న కాలేజెస్, వాటిల్లో ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదు. తర్వాత టెక్నికల్ కాలేజెస్ వాళ్ళకి ఫీజు రావడం లేదు. వాళ్ళు చదువుకుంటారు, వెళ్ళిపోతున్నారు, సర్టిఫికేట్ ఇవ్వడం వాళ్ళకి. వాళ్ళు ఏమంటారు? మా ఫీజులు నాకు రాలేదని మేనేజ్మెంట్ పట్టేస్తూ ఉంది. చదువుకొని పూర్తయ్యి ఎలిజిబిలిటీ వచ్చి బయట పోయి ఉద్యోగం చేసుకుందామంటే ఫీజు సర్టిఫికేట్ లేదు. నాకు తెలిసే దగ్గరలో ఎస్సీ బాయ్ వెళ్ళనే వాడి కూతురికి నర్సింగ్ అని చదివేది, పాపం సర్టిఫికేట్ లేదు. ఇప్పుడు ఇక్కడే కూర్చోండి మురళి, వీళ్ళ ఇంట్లో వెళ్ళి మీ అమ్మాయికి అబ్బాయికా? వీళ్ళ అమ్మాయికి ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు రాలే, 2 ఏళ్ళ నుంచి ఆ సర్టిఫికేట్ లేదు. నిర్దిష్టం ఇదే. ఈ విధంగా లక్షల మంది విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత
సర్టిఫికెట్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఉన్నారు. ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు? గవర్నమెంట్. మీరు కమిట్మెంటే కదా అది, అన్నిటికి ఇచ్చుకుంటారుగా. ఆ ఓడులు ఈ ఓడులు ఆ ఓడులు అని పిలుచుకుంటారుగా బాగా. మరి వీళ్ళకి మీ కమిట్మెంట్ ఏమైంది? తను 4 ఏళ్ళు 5 ఏళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ లేకుండా పోతే వాళ్ళు ఏమవుతారు? మీకు కావాల్సిన ప్రయత్నం చేసుకుంటున్నారు కదా, విమానాలు కొనుక్కుంటున్నారు, అన్ని రకాలు చేసుకుంటున్నారు, పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ బిల్లు తెచ్చుకుంటున్నారు, ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు. మరి వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఫీజుల రీఎంబర్స్మెంట్ అనేది ఒకరోజు ఆలోచన చేసినా ఇది ప్రభుత్వ క్రిమినల్ చర్యకి పాటుపడాల్సి వస్తుంది. నేరపూరితమైన తప్పు గవర్నమెంట్ ఫీజుల రీఎంబర్స్మెంట్ ఆపడం అనేది. కొన్ని లక్షల మంది విద్యార్థులను గొంతుకొచ్చేటువంటి వస్తూ ఉంది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఫీజుల రీఎంబర్స్మెంట్ అమలు చేయాలి. అదేమంటే జగన్ గవర్నమెంట్ చేయలేదంటారు, జగన్ ఉన్నప్పుడు ఏం చేయడు, చంద్రబాబు గవర్నమెంట్ చేయలేదంటారు. ఇది ఎక్కడ గోవాల ఎక్కువ మంచిని ఆదర్శంగా తీసుకుంటారు, చెడు ఎందుకు కదా ఆదర్శంగా తీసుకుంటారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ మా ప్రభుత్వం వచ్చిన ఫీల్ అవుతారు. మరి కానీ ఈ విద్యార్థులను నిరుద్యోగులుగా మారినాక వాళ్ళకి కావాల్సిన ఫీజు రావడంలే. ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు ఏమంటారు, కాలేజ్ యాజమాన్యం అడిగితే ఏమంటారు, మేము అప్పులు తీసుకొచ్చి పెట్టాము, ఇక్కడ లెక్చరర్స్కి జీతాలు ఇస్తున్నాం, మాకు వడ్డీలు పెరిగిపోతున్నాయి, ఫీజులు రీఎంబర్స్మెంట్ రాకుండా మేము ఏం చేయాలి వాళ్ళు అంటున్నారు. చివరికి లీడింగ్ కాలేజెస్ కూడా అదే పరిస్థితి. తర్వాత అంతకుముందు కాంట్రాక్టర్స్ ఉన్నారు, కొంతమంది కాంట్రాక్టర్స్, వాళ్ళకి డబ్బులు రాలే. అంతకుముందు ప్రభుత్వంలో పనిచేశారు, పాపం డబ్బులు రాలే. జగన్ ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వలే. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అడిగితే మీకు పాత బాకీని మొత్తం ₹2 వడ్డీ వేసి కడతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడంట ఆ కాంట్రాక్టర్స్కి. ఇప్పుడు మొన్న రిలీజ్ చేశాడు. రిలీజ్ చేస్తే గతంలో ₹25 లక్షల బాకీ ఉన్నవాడికి అప్పుడు జీఎస్టీ లేదు, ఇప్పుడు జీఎస్టీకి పట్టుకొని 18 లక్షలు ఇస్తున్నారు. అంటే 25 లక్షలు ₹2 వడ్డీ లాగా ఇస్తామని చెప్పిన వాడు 25 లక్షలు జీఎస్టీ పట్టుకొని 18 లక్షలు ఇస్తున్నాడు. అయితే అది అందరికీ ఇచ్చినాడా? ఇవ్వలే. ఆ కాంట్రాక్ట్స్ చూస్తే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉండి బాగా అనుభవించేటువంటి కాంట్రాక్టర్స్ వాళ్ళకందరికీ బిల్స్ వస్తున్నాయి. ఈ టీడీపీకి అనుకూలంగా ఉండో జగన్కి అనుకూలంగా ఉండే వాళ్ళకి ఎవరికి రాలే. ఈవెన్ టుడే ఈ గవర్నమెంట్లో కూడా గతంలో వైసీపీ అనిపించేటువంటి వాళ్ళకందుకే ఎక్కువ మందికి బిల్స్ వచ్చాయి. నేను అన్నీ చూపిస్తా, కావాలంటే ఆ లిస్ట్ కంప్లీట్ చూపిస్తా. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చినాయి. ఇంజనీరింగ్ కాలేజ్ రీఎంబర్స్మెంట్కి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో దానికి అనఫిషియల్ నేమ్ ఏంటంటే ఎల్లో ఫైలు బ్లూ ఫైల్ అని పేరట. అది అనఫిషియల్, నాకు తెలియదు. అది ఎల్లో ఫైల్ అంటే టీడీపీ వాళ్ళది, బ్లూ ఫైల్ అంటే వైసీపీ వాళ్ళది. ఎల్లో ఫైల్ మొత్తం పెండింగ్ పెట్టారంట 5 ఏళ్ళు. ఇప్పుడు మళ్ళీ కొత్త కమిటీ వేసి ఫామ్ చేసి ఫీజులకు స్ట్రక్చర్స్ పెట్టారు. ఆ ఫీజుల స్ట్రక్చర్లో కూడా చాలా అన్యాయమైన స్ట్రక్చర్ వచ్చింది. మంచి కాలేజీలకి అందరికీ ఫీజులు తగ్గిపోయినాయి, 40,000 30,000 సంవత్సరానికి. మామూలుగా గతంలో బాగా అనుభవించినటువంటి వైసీపీ ప్రభుత్వంలో బాగా అనుభవించినటువంటి యాజమాన్యానికి అన్నిటికీ ఫుల్గా వచ్చేసింది. ఎంత మ్యాక్సిమం పెట్టారు వాళ్ళకందరికీ? 60,000 70,000 80,000 పెట్టారు. వాళ్ళ చిప్ చూపించి అంటే ఆ లిస్ట్ మొత్తం కానీ చదివితే, దాని పేర్లు మేనేజ్మెంట్ పేర్లు చదివితే దాదాపు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 7 ఉన్నాయి. పేర్లు నేను చెప్పడం లేదు. అయితే వీళ్ళందరికీ 60,000 50,000 నుంచి 60,000 దాకా పెట్టున్నారు. మిగతా వాళ్ళకి 40,000 ఇక్కడ పెట్టున్నారు. లోపలికి వెళ్ళి చూస్తే మన సేమ్ గతంలో వైసీపీ ప్రభుత్వంలో అనుభవించిన వాళ్ళకందరికీ యాజిటీకి వచ్చేసింది. అంటే డిస్క్రిమినేషన్స్. ఏం డిస్క్రిమినేషను? గతంలో వైసీపీ చేసినటువంటి పనులే వీళ్ళు చేస్తున్నారు. కాంట్రాక్ట్ బిల్లు అట్టే చేస్తున్నారు, కాలేజ్ రీఎంబర్స్మెంట్. వీళ్ళందరికీ 60,000 50,000 నుంచి 60,000 దాకా పెట్టున్నారు. మిగతా వాళ్ళకి 40,000 ఇక్కడ పెట్టున్నారు. లోపలికి వెళ్ళి చూస్తే మన సేమ్ గతంలో వైసీపీ ప్రభుత్వంలో అనుభవించిన వాళ్ళకందరికీ యాజిటీకి వచ్చేసింది.
అంటే డిస్క్రిమినేషన్స్. ఏం డిస్క్రిమినేషను? గతంలో వైసీపీ చేసినటువంటి పనులే వీళ్ళు చేస్తున్నారు. కాంట్రాక్ట్ బిల్లు అట్టే చేస్తున్నారు, కాలేజ్ రీఎంబర్స్మెంట్ అట్టే చేస్తున్నారు, మిగతా అట్టే చేస్తున్నారు. ఇంకా ఏం తేడా ఉంది చెప్పండి? వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి తేడా ఏంటో నాకు అర్థం కాలేదు. పైన చంద్రబాబు నాయుడు ఉన్నాడు, లోకేష్ ఉన్నాడు, టీడీపీ ఉంది, వెనక ఆయన మన బొమ్మ ఉంటుంది, సింబల్ ఉంటుంది, ఇది ఇంతవరకు బాగానే ఉంటుంది. కింద ఏమి లేదే, కిందంతా మళ్ళీ వైసీపీ పాలన కనిపిస్తూ ఉంది నాకు. ఇప్పుడు 3 ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎంక్వైరీ చేస్తే మేము నిరూపిస్తాం మీరు ఏమేమి తప్పులు చేశారు. ఇది దీనివల్ల ఏమవుతుంది, చెలగాటం, చాలా నష్టం వచ్చేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దీని మీద సమగ్రంగా విచారణ జరిపించి ఆ ఫీజుల అనౌన్స్మెంట్లో అవసరమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లాగే ఇప్పుడు నిన్న పెద్ద రాద్ధాంతం జరిగింది టీటీడీ గోశాల. సరే, నేను కూడా గోశాలకు పోయించాను, మీరంతా చూశారు, అంతా వచ్చింది, మళ్ళీ చెప్పక్కల్లా. నిన్న పెద్ద డ్రాబా జరిగింది. నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా రాజకీయ పార్టీకి, అందరికీ. జరిగిపోయింది, ఎక్స్పోజ్ అయ్యింది. వైసీపీలో ఎక్స్పోజ్ చేసుకున్నారు, దాని సంబంధం వాళ్ళు చెప్పుకున్నారు, అయిపోయింది. మళ్ళా దీన్ని రాద్ధాంతం చేసి ఈ అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగినటువంటి తిరుపతి దేవస్థానం యొక్క ప్రాముఖ్యత తగ్గించబాకండి. దాన్ని తగ్గిస్తే నష్టం ఎవరికి? దేవుడికి నష్టం వస్తుందని తెలియదు. పాపం ఆయన రాయిలాకుండా నాకేం తెలుస్తుంది పాపం. ఆయన పేరు చెప్పుకొని వ్యవస్థ బతుకుతూ ఉంది. పిలిగ్రిమ్స్ లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. వాళ్ళకి నమ్మకం ఉంది, మాకు నమ్మకం లేకపోతే వాళ్ళకి నమ్మకం ఉంది. నమ్మకం వాళ్ళు మేము గౌరవిస్తాం తప్ప అసహించుకోం. రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ దేవాలయాలు కానీ మీద మాకు భక్తి లేకపోయినా మేము దాన్ని గౌరవిస్తాం. అంటే అదొక వ్యవస్థ, అది మేము విభేదించవచ్చు, కానీ మా గౌరవం మాకుంది. అందుకని మేము ఇప్పుడు అగౌరవపరచం. అలాంటి వ్యవస్థను మీరేమో నమ్ముతున్నారు. దీన్ని ఎవరైతే ఎక్స్పోజ్ చేస్తారో వాళ్ళు దేవుణ్ణి నమ్ముతున్నారు, దేవునికి పూజ చేశారు, పాదసేవలు చేశారు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో మీరంతానేమో దేవుణ్ణి ఆ దేవస్థానాన్ని గబ్బట్టిని ప్రయత్నిస్తున్నారు. మేము వ్యవస్థను కాపాడదని మేము ప్రయత్నిస్తున్నాం. ఈ రోజు నుంచి మళ్ళీ ఆ ప్రస్తావన చేపకండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సోషల్ మీడియాలో కానీ ఈ తిరుపతి దేవస్థానం గురించి మళ్ళా చెడు ఆలోచించే పద్ధతుల్లో ప్రవర్తించబాకండి. ఆందోళన చేయాల్సిన పని లేదు. ఏదంటే నిర్దిష్టంగా లెటర్ రాయొచ్చు, ఫలానా అంశం పని లెటర్ రాయొచ్చు, తప్పేం లేదు. టీటీడీ చేసేటువంటి అనేక ఏదైనా అవకతవకలు దాన్ని సంప్రదించాలని నా ఉద్దేశం కాదు. దాన్ని గౌరవప్రదంగా దాన్ని పరిష్కారం చేసుకోవాలా. ప్రజానీకానికి అపనమ్మకం జరగకూడదు, యాత్రికులకి మనోవాళ్ళు దెబ్బ తిరగకూడదు అనేది నా ఉద్దేశం. ఇంకొక ఇష్యూస్ ఉన్నాయి, నేను అప్పుడే రైజ్ చేశాను. కింద లోపల పనిచేసే వాళ్ళు 3 రకాలు ఉన్నారు. ఒకళ్ళు ఫారెస్ట్ నుంచి డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళు, 2 ట్రైన్ స్కేల్ వాళ్ళు, 2 కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, 3 రకాలు ఉన్నారు. చాలా పేదవాళ్ళు, వాళ్ళకి జీతాలు అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడమాకే అభ్యంతరం. నేను ఇప్పుడు దీన్ని కలపదలుచుకోలే. ఇది అయిన తర్వాత, కొనాలిన తర్వాత ఆ లోపల కార్మికులకు వచ్చేటువంటి అనామలి వ్యత్యాసాలు సరిచేయమని చెప్పేసి మా పార్టీ ఆందోళన చేస్తుంది, మా ప్రజాసంఘం ఆందోళన చేస్తాయి. అయితే ఇప్పుడు దాన్ని క్లబ్ చేయదలుచుకోలేదు. దాని ఆ ఇష్యూ వేరు, వర్కర్స్ సమస్య వేరు. ఇంకేమైనా అవినీతి ఏం జరుగుతుంటే దాన్ని బట్టబడి చేయడం మాకు అభ్యంతరం లేదు. కలితే కలర్ ఇంత సీట్ వేసేంత నివేదిక కనపడడం లేదు. వాటి పని చేసుకోండి, కానీ ఏదో పశువుల్ని గోవుల్ని అడ్డం పెట్టుకొని దీన్ని రాద్ధాంతం చేయడం అనేది కరెక్ట్ కాదు. దానికి ప్రో అండ్ అగెనిస్ట్, అనుకూల వ్యతిరేక ఉద్యమాలు వస్తే అంతిమంగా తిరుమల దేవస్థానానికి నష్టం వస్తుంది. దాని జోలికి పోవద్దని మాత్రం కోరుతున్నాను. ఇక మీద అలాంటి ప్రస్తావన చేయపాకని చెప్పి కోరుతున్నాను.